to give a congratulations to our Parmesh, Dr. Parmesh, Dr. Pooja. వీరికి చిన్న వయసులోనే ఒక మన మామనార్లో ప్రాక్టీస్కు చేయడానికి వచ్చింది. మేము ఐఎంఎఫ్ పాలమూరు బ్రాంచ్ వీరికి స్వాగతం సుస్వాగతం. వారు దినదినాభివృద్ధి చెందాలని ఐఎంఎఫ్ పాలమూరుకి వెళ్ళి ఒక ప్రెసిడెంట్గా నేను వారికి నా యొక్క శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఈ మహబూబ్నగర్ జిల్లాలో అన్ని స్పెషాలిటీస్ వచ్చినవి. మనము ప్రతిదానికి చిన్నదానికి ఆ రోజుల్లో మేము రాకన్నా ముందు అందరూ హైదరాబాద్ పోవాలి. హైదరాబాద్ పోతుంటే ఇన్ బిట్వీన్ జడ్చర్ల దాటనో జల్లెక బాలనగర్నో ఎక్కడనో ఒక దగ్గర పోయే వరకు పేషెంట్ డెత్ అయితే మళ్ళీ అగైన్ వీ విల్ టేక్ బ్యాక్ టు దేర్ రెసిడెన్సీకి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, రెఫరల్ కూడా లేదు. ఖచ్చితంగా మన దగ్గర అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. వారు అందరికీ ఆరోగ్యాలు చేకూరుస్తారు మా డాక్టర్స్. ఈ సందర్భంన విలేకరులకు కానీ ప్రెస్ మీడియా వీళ్ళందరికీ మా ఐఎంఏకు సహాయ సహకారం ఇంతవరకు అందించిండ్రు. ఇక ముందు కూడా అందిస్తారని నేను ఆశిస్తూ వీరికి మనం అందరం కొంచెం అంటే అప్కమింగ్ డాక్టర్స్ వీరికి తప్పకుండా మన ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి. వాళ్ళు మహబూబ్నగర్ జిల్లాకు ప్రజలకు సేవ చేయాలి. ప్రజలు కూడా మనకు తీసుకోవాలి. ఇన్ పేషెంట్ని పెట్టుకున్నారు, ఆమె గైనకాలజిస్టు, వీళ్ళందరినీ మనకు సేవ కొరకు వీళ్ళు ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చిండ్రు. వారికి అన్ని విధాల్లో మనం సహకారాలు అందిస్తాము. అది మీరు కూడా ప్రజలు కూడా అందించాలని ఆశిస్తూ మీ ఆరోగ్యానికి మేము మా భరోసా. ప్రతి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న నలుమూలలో ఎక్కడున్న వారికి కూడా మా వైద్యులు, మా డాక్టర్లు మీ ఆరోగ్యానికి, మీ కుటుంబానికి మా భరోసాగా మేము నిలుస్తామని ఆశిస్తూ మరొకసారి వారికి నా పేరున కృతజ్ఞతలు. ఐ విల్ టెల్ యూ థ్యాంక్స్ టు ఆల్. సార్ రామన్ సార్, అంటే గడిచిన ఏడాది నుంచి మహబూబ్నగర్ ఒక మెడికల్ హబ్గా అయింది సార్. దాదాపుగా అన్ని విభాగాలకు సంబంధించిన డాక్టర్స్ వచ్చింది. అంటే ఇంత స్పీడ్గా గ్రోత్ అవుతుంది సార్. దీన్ని అంటే ఎట్లా చూడాలి? ప్రీతిగా చేయడం అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ హైదరాబాద్లో పోయి అక్కడ చిక్కుకొని లోబిలో పడకుండా ఇక్కడ ప్రశాంతంగా వాతావరణం ప్రజల మధ్యన కానీ ప్రజల నాయకులు కూడా వీళ్ళందరూ మాకు ప్రశాంతత ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆరోగ్యకరమైన మహబూబ్నగర్ జిల్లాగా ఉంది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున సూపర్ స్పెషాలిటీ 1000 హాస్పిటల్స్ బెడ్స్ తయారవుతుంది. ఎందుకవుతుంది అది అంటే ఇక్కడున్న లీడర్లు కానీ, ఇక్కడున్న ప్రజలు కానీ, ఇక్కడున్న వైద్యులు కానీ అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నాం మేము. అందుకొరకే మేము ఎవరు వచ్చినా ఐఎంఏ తరఫుకి వెళ్ళి తప్పకుండా ఇన్వైట్ చేస్తాము. వాళ్ళు ఖచ్చితంగా మన జిల్లాలో మంది కాదు కదా, మన ఇంట్లో గెలిచి రచ్చ గెలిచానని మనం ఎక్కడో పోయి ఆడ కష్టపడే కన్నా ఇక్కడ ప్రజల మధ్య నుండి మనకు కావాల్సిన వాళ్ళకి అందరికీ సేవ చేస్తూ, ఒకవేళ ఈయన డాక్టర్ సాబ్ ఉన్నాడు, వాళ్ళు ఊరోళ్ళు వచ్చిందంటే ఆరోగ్యకరంగా ఆయన రిసీవ్ చేసుకుంటారు. హైదరాబాద్లో మనం ఎవరు అయినా కొత్తగానే మనకు ఎవరు లేదు, వాళ్ళ లెక్కలో వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. అది కాదు, మనకు బాగోగులు అనేది ఒక కాన్ఫిడెంట్ అని మన పేషెంట్లకు చెందాలంటే మన వాళ్ళందరూ మన దగ్గర వస్తేనే మనది అవుతుందని నేను ఆశిస్తున్నాను. అందుకొరకే ఈ మెడికల్ హబ్ అవుతుంది. ఖచ్చితంగా మనం వాళ్ళకి కోఆపరేట్ చేయాలి. So good afternoon everyone. Today is a great day for all of us. We are here to inaugurate Sri Pooja Hospital. So we are ready to serve 24/7 services day and night. So all emergency cases and all general medicine cases, gynec cases కూడా మేము మనకు హైదరాబాద్ వెళ్ళే వీలు లేకుండా మనం ప్రతి పేషెంట్ కూడా ఇక్కడే మనం ట్రీట్మెంట్ అన్ని రకాలుగా సదుపాయాలు మనకు అవైలబుల్ ఉండేటట్టు మనం ఇక్కడ చేస్తాం. 100% డే అండ్ నైట్ 24/7. సో సర్వీస్ డెఫినెట్గా ఇస్తాం. మాకు టీం కూడా సపోర్ట్ ఉన్నది. సో డెఫినెట్గా వీఆర్ రెడీ టు సర్వ్ 24/7. ఓకే.
సో ఏమేమి ఉన్నాయి? మనకి ఇక్కడ ఐసీయూ ఉన్నది, 24 అవర్స్ ఐసీయూ సర్వీస్ ఉన్నది. మనకు ల్యాబ్, పీరియాట్రిక్, తర్వాత గైనిక్, జనరల్ మెడిసిన్. సో దాంతోపాటు మనకు 24 అవర్స్ ఫార్మసీ, ల్యాబ్ ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మనకు పేషెంట్ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అన్ని రకాలుగా మనం ఇక్కడే ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా మనం చూసుకుంటాం డెఫినెట్లీ 100%. సో పేషెంట్లకి ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఈ హాస్పిటల్లో మనం సర్వ్ చేయడానికి వీఆర్ రెడీ టు సర్వ్. సో మెయిన్ మోటో ఏంటి సార్ ఇక్కడ హాస్పిటల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడంలో ఉన్న మెయిన్గా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా మనం అంటే 24/7 ఎనీ టైం డే అండ్ నైట్ మనకు డాక్టర్స్ అవైలబుల్ ఉండే విధంగా ఏ రకమైన జబ్బులు వచ్చినా కూడా మేము చూసుకునే విధంగా మాకు ఒక టీం అనేది రెడీగా ఉన్నది. సో దాని ప్రకారంగా మేము సర్వీస్ చేస్తాం పేషెంట్లకు.